ధన సంపాదన ఎంత ఉన్నప్పటికీ చాలామందికి సంపాదించిన ధనం ఖర్చయిపోతూ ఉంటుంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి, సంపాదించిన ధనాన్ని నిలబెట్టుకోవటానికి కుబేర మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ధనం సంపాదించటం మాత్రమే కాదు, సంపాదించిన ధనాన్ని ధర్మ మార్గంలో ఖర్చు పెడుతూ ఉండాలి, పుణ్యకార్యాలు చేయాలి. ధన సంపాదన అనేది పుణ్యకార్యాలకు వినియోగించాలి. దానితో పాటుగా ధనాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయాలి. వీటన్నిటినీ పొందటానికి కుబేర మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః. ఈ కుబేర మంత్ర ఆవిర్భావ వైభవాన్ని పరిశీలిస్తే ఒకానొక సమయంలో విశ్రవసుడు అనే పేరు కలిగినటువంటి మహర్షి కఠోర తపస్సును ఆచరిస్తే ఆ తపస్సు ప్రభావం వల్ల కుబేరుడు జన్మించాడు. కుబేరుడు చిన్నప్పటి నుంచి శివభక్తుడు. పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సును ఆచరిస్తూ శివానుగ్రహాన్ని పొందుతాడు. అయితే బ్రహ్మదేవుడి గురించి, పరమేశ్వరుడి గురించి తపస్సు చేయటం వల్ల కుబేరుడికి అష్టదిక్పాలకులుగో ఒకడిగా ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుంది. అష్టదిక్పాలకులలో కుబేరుడు ఉత్తర దిక్కుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. లక్ష్మీదేవి దగ్గర ఉన్న ధనానికి మొత్తం కాపలాదారుగా కుబేరుడికి అద్భుతమైనటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి కుబేరుడి యొక్క వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే కుబేరుడి అచంచలమైనటువంటి శివభక్తి వల్ల, కుబేరుడి తపశ్శక్తి వల్ల కుబేరుడు ధనానికి మొత్తానికి కూడా అధిపతిగా ఉన్నాడు. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభించాలంటే ముందుగా కుబేరుడి అనుగ్రహం కలగాలి. కుబేరుడి అనుగ్రహం కలిగితేనే ధనం అనేటటువంటిది స్థిరంగా నిలబడటానికి, ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అంతటి శక్తివంతమైనటువంటి కుబేరుడికి సంబంధించిన మంత్రాన్ని మనం పరిశీలిస్తే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః. ఇది మంత్రం. ఈ మంత్ర పఠనంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ఓం అనే అక్షరము సృష్టి మొత్తానికి మూలమైనటువంటి ప్రణవాక్షరం. యక్షాయ అంటే కుబేరుడు యక్షులందరికీ అధిపతి కాబట్టి యక్షాయ అంటూ కుబేరుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఆ తర్వాత కుబేరాయ అంటూ ప్రార్థిస్తున్నామంటే కుబేరుడు అనే పదానికి మరగుజ్జువాడు అనే అర్థం ఉంది. కుబేరుడు పొట్టివాడుగా ఉండి పెద్ద ఉదరాన్ని కలిగి ఉండి చేతిలో ఎప్పుడూ కూడా ధనానికి సంబంధించిన ఒక సంచిని పట్టుకొని ఉంటాడు. ఈ రూపాన్ని కుబేర రూపము అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఇక్కడ కుబేరాయ అంటూ కుబేరుడి రూపాన్ని మనం స్మరించుకుంటున్నాం. వైశ్రవణాయ అంటే అర్థం ఏంటంటే విశ్రావసుడి కుమారుడు కాబట్టి వైశ్రవణాయ అంటూ కుబేరుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. ధనధాన్యాధిపతయే నమః అంటే ధనం ఎంత ఉన్నా సరే ఆ ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవసరమైన స్థితి మనకు లభించాలంటే ఆ ధనానికి అధిపతిగా ఉన్నటువంటి కుబేరుడి అనుగ్రహం కలగాలి. ధనధాన్యాధిపతయే నమః అంటే ధనానికి, ధాన్యానికి అన్నిటికీ కూడా కాపలాదారుగా, అధిపతిగా ఉన్నటువంటి కుబేరుడికి నమస్కారం అని అర్థం. అందుకే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా కుబేరుడి అనుగ్రహం కలిగి ధనాన్ని సక్రమమైన మార్గంలో ఖర్చు పెట్టవచ్చు, సంపాదించిన ధనాన్ని నిలబెట్టుకోవచ్చు, ఆర్థిక స్థిరత్వాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అయితే ఈ కుబేర మంత్రాన్ని ఎన్నిసార్లు పఠించాలి, ఏ సమయంలో పఠించాలి అంటే ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో కుబేర మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కుబేరుడికి ప్రీతికరమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ధనత్రయోదశి పర్వదినం. ఆ రోజు కానీ, దీపావళి రోజు కానీ
కుబేర మంత్రం జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతి శుక్రవారం కుబేర మంత్రాన్ని పఠించినా కూడా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ప్రదోష కాలంలో కుబేర మంత్రాన్ని పఠించినా కూడా కుబేరుడి అనుగ్రహం వల్ల వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి ఈ కుబేర మంత్రాన్ని పఠించడం ద్వారా స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. సంపాదించిన ధనం నిలబడుతుంది. ధనాన్ని ధర్మ మార్గంలో ఖర్చు పెట్టి పేరు ప్రతిష్టలు పొందటానికి కూడా కుబేర మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అయితే ఈ కుబేర మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే కుబేర మంత్రాన్ని జపిస్తే అకస్మాత్తుగా ధనం వచ్చి పడుతుంది అనే అపోహ చాలామందిలో ఉంది. కానీ యథార్థానికి ఇది వాస్తవం కాదు. కుబేర మంత్రాన్ని జపించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తిని పొందటానికి అవసరమైన మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధనాన్ని అనేక రకాలుగా సముపార్జన చేయటానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు లభిస్తాయి, ధనాన్ని సంపాదించే నైపుణ్యం పెరుగుతుంది. ఆధునిక కాలంలో చాలామందికి ధన సంపాదన విషయంలో ధనం నిలబడకపోవటం వల్ల నిరాశ నిస్పృహలకు లోనైపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా కుబేర మంత్రం ఒక ఉపశమనాన్ని కలిగింపజేస్తుంది. అందుకే ఆధునిక జీవితంలో ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు, ధన సంపాదన సరిగా లేనప్పుడు, సంపాదించిన ధనం నిలబడనప్పుడు దానికి కావలసినటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకోవటానికి కుబేర మంత్రం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః అనే మంత్రాన్ని పఠించండి. కుబేరుడి అనుగ్రహం ద్వారా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి.